వెనకకు మహిళలు కూర్చున్నారు, వాళ్ళకు కనపడే విధంగా మీరు కూడా కూర్చోండి. నా కింద అట్లే కూర్చోండి, కూర్చోండి, అట్లే కూర్చోండి, ఎక్కడో అక్కడ కూర్చోండి. ఈరోజు వద్దా బండి, బండి వద్దు, బండి ఎండే ఉన్నది, ఎవరు జరుపుమన్నారా? ఆపేయండి బండి, బండి అయిపోయింది. ఈరోజు మనందరి అదృష్టం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, యువ నాయకులు, మనందరి అభిమాన నాయకుడు ప్రభుత్వంలో లేనప్పటికీ గత 2 సంవత్సరాలుగా రాత్రింబగళ్ళు ప్రజలకు జరగాల్సినటువంటి మేలు కోసమే ఆలోచిస్తూ ఒక పక్క కేటీఆర్ గారు, ఇంకో పక్క హరీష్ రావు గారు రేవంత్ రెడ్డిని చీల్చి చెండాడుతూ ఈరోజు బిచ్కుందా మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా బిచ్కుందాకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి 12 వార్డులకు బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించమని కోరడానికి బిచ్కుంద పట్టణానికి విచ్చేసినటువంటి మనందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మాజీ ఐటీ మంత్రివర్యులు గౌరవనీయులు కేటీఆర్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనందరి అదృష్టం బిచ్కుందాలో ఏర్పాటైనటువంటి మున్సిపాలిటీకి మొట్టమొదటి ఎన్నిక జరుగుతూ ఉంది. దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయండి. అక్కడ రేవంత్ రెడ్డి ఎట్లనో ఇక్కడ నా మీద పోటీ చేసి గెలిచినటువంటి తోట కూడా గంతే. ఆయన నోటికి అదుపు లేదు, ఈయన నోటికి అదుపు లేదు. ఇక్కడ జరుగుతున్నది, ఈ నియోజకవర్గంలో జరుగుతున్నది అక్రమ కేసులు, కలెక్షన్లు తప్ప ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని జరగట్లేదు. అప్పుడే సెంట్రల్ లైటింగ్ 4 లైన్ రోడ్ మంజూరు చేసుకున్నాం. 30-40 లక్షల రూపాయల వర్క్ కూడా చేసినాం. ఇవి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడి గొంగడి అక్కడనే ఉన్నది. ఈ రోడ్డు పని వెంటనే స్టార్ట్ చేయాలని ఈ బిచ్కుంద పట్టణ యువకులు ధర్నా చేస్తే వారి మీద కేసులు పెట్టడం జరిగింది, అక్రమైనటువంటి కేసులు పెట్టడం జరిగింది. అక్కడ రాక్షస రాజ్యం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉందో ఇక్కడ కూడా అదే. ప్రజలకు ఒక్క పని చేసింది లేదు, పైగా భయప్రాంతులకు గురి చేసి ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదనే పరిపాలన సాగుతా ఉంది. కాబట్టి మీరు కూడా ఈ జుక్కల్ నియోజకవర్గం మీద ఏ విధంగా అయితే మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని విధాలుగా హాస్పిటల్ బిల్డింగ్, మినీ ట్యాంక్ బండ్, పీజీ కాలేజు, మైనారిటీ గురుకుల పాఠశాల మీరు మంజూరు చేయడం జరిగింది. అందుకు మీకు మన పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ ఎంతో దాదాపు చాలా సేపటి నుంచి మీకోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి మన అభిమాన నాయకులు గౌరవనీయులు కేటీఆర్ గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. జై తెలంగాణ. అక్కడ వాళ్ళ కళ్ళవర్తలేదు, అందుకే పైకి
అందరూ బాగున్నారా? బాగున్నారా? బాగలేరా? బాగలేరా? గౌరవనీయులు జర మాట్లాడి. థ్యాంక్ యూ బిడ్డ. గౌరవనీయులు, నా వరకైతే జుక్కల్లో సాంకేతికంగా గెలిచిన ఆయన వేరే టైం ఉండొచ్చు, కానీ నా వరకు నాకు వ్యక్తిగతంగా జుక్కల్ శాశ్వత ఎమ్మెల్యే గౌరవనీయులు హనుమంత్ షిండే గారికి ఆయన ఓడిపోయింది 1100 ఓట్లతోనే. అంటే 500-600 ఓట్లు అటు ఇటు అయితే మనకేం తిరుగు లేకుండే మనమే ఇప్పుడు ఎట్టిన వెళ్ళి ఆ రోజు పెడితే బాగుండగా. ఆ రోజేమో నిన్ను పెట్టలే, ఆ రోజు బొబ్బ లేదు. ఇవాళ ఒక ఆయన తీసుకొచ్చి కూడా పెట్టుకున్నారు. కాబట్టి నా వరకైతే హనుమంత్ అన్ననే షిండే అన్ననే ఎప్పటికీ చుక్కల ఎమ్మెల్యేగా నేనైతే చూస్తా. గౌరవనీయులు షిండే గారు మంచి మనిషి, ఎప్పుడు ఎక్కడ కలిసినా నవ్వు ముఖంతో సౌమ్యంగా పలకరించే మా పెద్దన్న హనుమంత్ షిండే గారు. అట్లాగే ఈ నియోజకవర్గానికి మరి ఈరోజు ఇక్కడ నుంచి గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన తమ్ముడు దఫేదార్ రాజు గారు, ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా విచ్చేసిన గౌరవనీయులు తానాజీ గారు, ఇంకా మరి గౌరవనీయులైన మాజీ జడ్పీటీసీ రాజు, పార్టీ అధ్యక్షులు వెంకట్రావు దేశాయి గారు. ఈరోజు నాకు నిజంగా ఇదేదో ఎలక్షన్ ప్రచారానికి వచ్చినట్టు లేదు. జుక్కల్లో 2028లో మళ్ళా షిండే గారు గెలిచిండు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోయిండు అన్నట్టుగా ఒక విజయోత్సవం లాగా, ఒక జులూస్ లాగా గెలిచినాక తీసే జులూస్ లెక్కుంది తప్ప ఎలక్షన్ ప్రచారం లెక్క లేదు. మరి దుమ్ము రేపి దమ్ము చూపి స్వాగతం పలికిన మా తమ్ముళ్లకు, మా అన్నలకు, మరి పెద్ద ఎత్తున విచ్చేసిన మా అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ తల వంచి నమస్కారం చేసుకుంటూ, మరి బిచ్కుండలో ఎలక్షన్ ఉన్నది 11వ తారీఖు రోజు. మళ్ళా మీరు ఓట్లు వేసేది ఉన్నది. 2 ఏళ్ల కిందట కాంగ్రెస్ అని చెప్పిన దొంగ మాటలు విని ఆ బాండ్ పేపర్ ఏదా, బాండ్ పేపర్ ఏది